తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీస్ లో అరియానా గ్లోరీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన బోల్డ్ నేచర్, బ్యూటిఫుల్ లుక్స్ తో ఇప్పటికే టాలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించారు. బిగ్ బాస్ షోలో తన అందంతో, తెర వెనుక తన నిజ జీవిత కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అయితే దీంతో అరియానాకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ అయితే వచ్చింది. టీవీ షోస్, ఈవెంట్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో బిజీగా ఉన్న అరియానా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులకి టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన బ్రేకప్ స్టోరీని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తాను 9th క్లాస్ లో ఉన్నప్పుడే ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పారు. ఆ అబ్బాయి విజయవాడలో ఉంటే తాను తాండూరులో ఉండేదానన్నారు. ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొనసాగింది అన్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ కు వచ్చిందట అరియానా. అదే టైంలో తన బావకి కూడా ఉద్యోగం వచ్చిందని, దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో 3 సంవత్సరాల పాటు ఉన్నామని తెలిపింది. ఆ టైంలో ఇద్దరి మధ్య బంధం చాలా గాఢంగా కూడా మారిందని కూడా చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత అతనికి తనపై ఆసక్తి తగ్గిపోయిందేమో అని అనిపించిందని చెప్పింది. ఒక రోజు ఊహించనిది చూసి తన మనసు ముక్కలైంది అంటూ అరియానా చెప్పింది. ఆ సంఘటన తర్వాత ఇద్దరం కొంతకాలం దూరంగా ఉన్నామని, ఆపై అతను మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో 2 ఏళ్ల పాటు కలిసిన్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే అదే టైంలో తనకు ఆర్జే కావాలనే ఆసక్తి పెరిగిందని, ఆ విషయం బావతో చెప్పినప్పుడు అతను కూడా ఒప్పుకున్నారని తెలిపింది. తర్వాత ప్రాక్టీస్ కోర్సులో చేరినప్పుడు ఒక కొత్త అబ్బాయి పరిచయం అయినట్టుగా కూడా చెప్పింది. అయితే ఆ పరిచయాన్ని తన బావ తప్పుగా అర్థం చేసుకున్నారని, నాపై అనవసర అనుమానాలు పెట్టి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. నిజానికి తనకు ఆ అబ్బాయితో ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది. కానీ అనుమానాలు ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి విడిపోవాల్సి వచ్చిందని కూడా తెలిపారు. నిజం చెప్పాలి అంటే మా నాన్న లేని లోటును మా బావ తన కేరింగ్ తో తీరుస్తున్నాను అనుకునే దాకా వెళ్లిపోయాను. అందుకే అతని ప్రేమకు బాగా అటాచ్మెంట్ అయిపోయాను. ఇప్పటికీ అతని జ్ఞాపకాలు మాత్రం నన్ను వెంటాడుతుంటాయంటూ ఎమోషనల్ అయింది అరియానా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.